నితీష్ తివారీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమా కోసం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఢిల్లీలో జరిగిన రామాయణ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. సినిమా కాన్సెప్టుకు తగ్గట్టుగా చాలా మంది నటీనటులు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ముఖ్యంగా సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి తన ట్రెడిషనల్ లుక్తో అందరి ప్రశంసలు అందుకుంది. కానీ ఈ ఈవెంట్లో మరో విషయం కూడా బాగా వైరల్ అయింది. అదే రకుల్ ప్రీత్ సింగ్ లుక్. రామాయణం అంటే భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక కదా. అందుకే ఈ ఈవెంట్కు కూడా చాలా మంది ఆ వాతావరణానికి తగ్గట్టుగా రెడీ అయ్యారు. అయితే రకుల్ మాత్రం తన స్టైల్లో గ్లామరస్ లుక్తో రావడంతో కొంతమంది నెటిజన్లు ఇది సినిమా ఈవెంటా లేక ఫ్యాషన్ షోవా అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. రామాయణం లాంటి సినిమా కార్యక్రమానికి ఇంకాస్త సంప్రదాయ లుక్ ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, మరికొందరు డ్రెస్ విషయంలో కూడా ఇంత డిస్కషన్ అవసరమా అంటూ రకుల్కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ పై రకుల్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయిందని, కొందరు చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. అయితే నెటిజన్లు కూడా తమ స్టైల్లో కౌంటర్లిస్తున్నారు. ఈవెంట్ ఏంటో చూసుకుని డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామాయణం ట్రైలర్ లాంచ్లో సినిమా కంటే రకుల్ లుక్ గురించే ఎక్కువ చర్చ జరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సినిమా విడుదలైన తర్వాత అసలు రామాయణం ఎలా ఉండబోతుందో చూడాలి.